అయ్యో తప్పకుండా వెళ్తానక్క. ఇంటికి వెళ్ళు, నీకు పని దొరుకుతుంది వసంత. మంచిదక్క. అలాగేనక్క, వెళ్తాను. ఇక్కడే వెళ్తాను, దగ్గరలోనే ఉన్నానులే. ఏంటో పని కోసం బయలుదేరితే కృపమ్మని ఆ అమ్మ దగ్గరికి వెళ్ళమంటుంది. తీరా చూస్తే ఆ అమ్మటి బలహీనంగా ఉండదు. బలహీనంగా ఉన్న అమ్మకి నేనేం పని చేస్తాను, ఆయన కింద నేను పని చేస్తే ఆమెమో నాకేం ఇస్తుంది. ఈ అప్పులు ఎప్పుడు తీరుతాయో ఏటో, నేనేం పని చేస్తాను. ఎలాగో మరి ఫోన్లే చూద్దాం ఒకసారి. ఎలాగో ప్రయత్నిస్తున్నాను కదా. ఇక నా 4 ఇళ్ళు కనిపిస్తున్నాయి. ఒక ఇంటికి వెళ్ళి అడుగుతాను. కాకపోతే ఆ కృపమ్మ గారికి వెళ్తాను మళ్ళీ. అమ్మగారు, అమ్మగారు, అమ్మ 10 మనిషి కావాలని బోర్డు పెట్టారు కదమ్మా. అవునమ్మా. నా పేరు వసంతమ్మ. తప్పకుండానమ్మా. అలాగేనమ్మా. 500 ఇస్తాను నేను. మరి ఎప్పుడు తీరుతాయి? ఏంటో పని తప్పదు కదా అమ్మ. సరేలేమ్మా, 500 ఇస్తావా? సరేనమ్మా. సరే సరే, వెళ్ళి నాకు టీ పట్టిన తల పెడుతుంది. అలాగేనమ్మా. అలా ఊరంతా తిరిగి వచ్చేటప్పటికి అలసిపోయాను కదా అమ్మగారు. మీకు టీచర్ కోసంతో నాకు పోసుకున్నానమ్మా. బాగుందమ్మా. నీకు టీలు టిఫిన్లు అన్ని పెడతాం. మరి నీకు జీతం వచ్చి సరిపోవట్లేదా? అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, టీ చుక్కలు ఇవ్వడానికి అలసిపోతుంది ఈ అమ్మాయి. ఎడుతుంది ఇంకా నాకు ఎడుతుంది. అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, కొంత పీసు ఇంటికి వచ్చానండి నేను. నా కర్మకాలికి వచ్చాను. అయ్యయ్యో వద్దులేమ్మా. సరేలేమ్మా. అయ్యయ్యో సర్లేమ్మా, జీతం బేరమాడావు కదా. అయితే నా డబ్బులు నాకు ఇప్పిస్తే అరగంట అయ్యింది ఇక్కడికి వచ్చి నేను టీ పెట్టించేటప్పటికి. నా డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను. మంచిదమ్మా. అయ్యో అయ్యో, ఎల్లకెళ్ళగా మొత్తం ఇంటికి వెళ్ళాను. ఇలా కలిసిపోయింది ఏంటి నాకు. సరే సరే. అయ్యో, 2 ఇళ్ళకి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుందో మరి చూస్తాను. అమ్మగారండి, అమ్మగారండి. అమ్మ పని మనిషి కావాలని బోర్డు పెట్టారు కదమ్మా, అందుకని వచ్చాను. అమ్మ నా పేరు వసంత అమ్మగారు. సరే అమ్మా, నేనైతే 1000 రూపాయలు మాత్రమే ఇస్తాను. చెప్పిన ప్రతి పని మీరు చెయ్యాలి. అలాగేనమ్మా. సరేనమ్మా. టిఫిన్స్ కొనుక్కుంటే రూపాయి అవ్వదు, 500 చేయాలి. దీనికి ఎందుకు ఎంత? అయ్యా అయ్యా టిఫిన్స్ కొనుక్కోవడానికి రూపాయి అవ్వదు, దీనికి 1000 రూపాయలు చేయమ్మా. ఇలా 2 ఒకసారి పని మనిషి కావాలని పిలిచినాడు. పని మనిషి కావాలని తీరా వస్తే ఏంటి అత్త కొడలు కోసం ఇదేం చూద్దామండి కోసుకున్నాడుతున్నాడు. అమ్మ అమ్మగారికి చెప్పండి. అన్ని పనులు చేస్తానమ్మా నేను. చెప్తే చేస్తావా? చేస్తానమ్మా. సరేలే, 4 మంది తీసుకోండి సరిపోతుంది. మాట్లాడుతున్నారండి. సరేలేండమ్మా, అలాగేనమ్మా. జీతం కాదు, పని కూడా చెయ్యాలి. చూస్తాం మరి. పని చేస్తానమ్మా. చూస్తారు కదమ్మా. సరే అమ్మా. సరే, మీ ఇద్దరు ఇలా ఉండండి, పని చేస్తాము. నేను కోడికి వెళ్ళి వస్తాను. వెళ్ళి ఆ మూలేటని ఎత్తి పెట్టేళ్ళు. బీరువులని ఏంటమ్మా ఇన్ని గట్ల? అమ్మో అమ్మో, నేనెప్పుడే చూడలేదు. ఏంటి దొంగ పెట్టని, ఏంటి నగలు? ఏటో బీరువా చక్క పెట్టింది. ఇలా
తీసా నువ్వే నాకు తెలియదమ్మా, నాకు తీయలేదమ్మా, నాకు తెలియదు. అమ్మా అమ్మగారు, ఆ అమ్మగారు సిమెంట్ అమ్మగారు గారు, ఆ అమ్మగారు మీరు వెళ్తున్నాడు అంటే మీరు ఆమె సెక్స్ చేయండి, బాగా సెక్స్ చేయండి. ఆమె తీసుకుంటే ఆమె తీసుకుంటే నాకే సోత పడేలో అమ్మ నేను చెప్పాను కదండి, అని చెప్పాను కదండి, ఆ అమ్మ తీసుకుంది. ఇక్కడ వచ్చి నాకే తెలుసు క్షమించండి అత్తయ్య గారు. శాంతి దొంగలు తీసుకుంటారు. రెండో ఇంటికి వెళ్దామంటే ఆ కోడలు దొంగ, ఆ అక్క కోడలు మొత్తం నా చేతులు మరొక రెండు ఎలాగైనా సరే ఈ రెండింటిలో చూసుకున్నప్పుడు ఇలా ఎప్పుడు ఎలా తిరుగుతారని తెలియదు. అమ్మగారు, అమ్మగారండి, అమ్మగారండి, పన్ను కావాలని బోర్డు పెట్టారు కదండి, అందుకని వచ్చానండి. నా పేరు వసంత అమ్మగారు. దగ్గర పెట్టండి. నా పేరు వసంత అమ్మగారు. అవునండి. మా దగ్గర ఇంట్లో పని చేయాలంటే ఒక స్టేటస్ ఉండాలి, ఒక రేంజ్ తగ్గట్టు మనం పని చేయాలి. 8 hours పని చేయాలి. అదేంటండి టాటస్ కావాలంటే పన్ను ఏం టాటస్ అండి. గట్టి మాట్లాడండి. ఏమన్నా అవన్నీ నాకు తెల్లాం కానీ మీరే ఏ పని చెప్తే ఆ పని చేస్తానండి. 8 hours పని చేయాలి. నీకు 1500 1500 ఇస్తాను రోజుకి, ఓకేనా? అలాగే అమ్మగారు. బేబీ కమాన్. బేబీ వస్తుందని మన ఇంట్లో పని చేయడం వచ్చింది. ఏ విధంగా పని చేయాలో చెప్పమ్మా కొంచెం ఆవిడకి. మా ఇంట్లో నీకు కాఫీ పెట్టవచ్చా? కాఫీ పెట్టి వచ్చా అమ్మగారు? వచ్చు కదా. వచ్చామా? పిజ్జాలు బర్గర్లు చేయడం వచ్చా? అది యూట్యూబ్ కదా, నాకు అవన్నీ వచ్చండి, చెప్పిన వల్ల వచ్చు. ఓకే అయితే వెళ్ళి జ్యూస్ పట్టుకుని రా, మామ్ నేను కలిపి వచ్చి తాగుతాం. అలాగే అమ్మగారు. మామ్ మన జ్యువెలరీ షాప్ వాళ్ళు కాల్ చేశారు మామ్, ఇలాగా 2 lakhs కాస్ట్ లో వచ్చాయంట, కాల్ చేశారు కొంటారా అని. ఏం చెప్పంటావు? మన స్టేటస్ మన రేంజ్ తగ్గ 2 lakhs